దగ్గరికి ఇదిగోండి అక్కడ చిన్న వినాయకుడు బొమ్మ ఉంది. ఇక్కడ ఇదిగోండి అక్కడ చిన్న వినాయకుడు బొమ్మ ఉంది. ఇక్కడ ఒక దాంట్లో ఒక బొమ్మలు ఉన్నాయండి. మసగ్గా ఉంది ఫ్యాన్. ఇక్కడ ఒక బొమ్మ ఉందన్నమాట. ఈ మా అమ్ముకుంటుంది పసుపు కుంకుమ స్వీట్లు కొబ్బరికాయలు దండలు అమ్ముకుంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఫోటోకి వెళ్దాం. ఫోటోకి ఇప్పుడైతే కోళ్ళకి మేత వేస్తుంది అనమాట. అంటే అన్నం వండడానికి జరుగుతుంది అనమాట. ఇదంటే కోడ్ అనమాట. అది దగ్గర చూడండి. ఈయన వచ్చారండి. అదే దీనికి మమ్మల్ని చూపిస్తే డబ్బులకి వచ్చారు. డబ్బులకి అన్నీ అడిగారు కదా. చూడండి అక్కడ ఆవిడేమో పేడ కొడుతుంది, అంటే పిడకలు వేస్తుంది. ఇతను చక్కలు కొడుతున్నారు. ఇక్కడ నీళ్ళు కాసుకునేదండి. మా అమ్మ చూపించి ఇక్కడ నీళ్ళు కాసుకునేది. నీళ్ళు కూడా ఇక్కడ సాయిబాబు ఉంటాడు అనమాట. ఇక్కడ సాయిబాబు ఉందన్నమాట. దీనికి ఒక కథ ఉందండి, నేను చెప్తాను. అంటే ఆమె సాయిబాబాని కొడుకులా చూసుకునేది, సాయిబాబా ఏమో అమ్మలా చూసుకునేవాడు. కాకపోతే ఆయన బట్టలు ఎప్పుడు మార్చలేదండి. ఎప్పుడు ఒక్కసారి తీస్తే ఆయన చనిపోయారండి. ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఆ పాపేమో అదండి వడియాలు వేస్తుంది అనమాట. ఇక్కడ ఇదేంటంటే ఆయన తనకు ఒక ఇటు ఉండిద్దంట. వాళ్ళ గురువు రక్తం అక్కడ ఉండిద్ది. ఆ రక్తం ఒకవేళ ఆ రాయి కింద పడిపోతే సాయిబాబా ప్రాణాలు పోతాయి అన్నమాట. దీనికి ఒక కథ ఉందండి. ఈయన రామ అనే మట్టి తొక్కుతూ ఉంటారు. ఆ పిల్ల మట్టిలోకి వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోతే అంటే ఆయన కూడా తొక్కేస్తారు. తర్వాత తిడితే ఆమె తిడితే ఆ పిల్ల లోపల నుంచి వస్తుందండి. సాయిబాబా మహోండి. ఇక్కడ పడుకున్నాడు అనమాట. ఇక్కడ చెనక్కాయలు అమ్ముకున్నాడు చూడండి. మమ్మల్ని చూపించాను అదేనమాట. ఇప్పుడు ఇక్కడ ముగ్గు అనమాట. ముగ్గు వేస్తున్నారు అనమాట. ఆవిడ ఇళ్ళల్లో జల్లుతున్నారనమాట. అదండి ఎప్పుడైనా విచిత్రమైన చూసారా? ఇప్పుడు నూనెతో వెలిగిస్తారు దీపారాజన. నూనెతో వెలిగిస్తారు దీపారాజన. కానీ ఇప్పుడు సాయిబాబా పాదాలు అవి ఉన్నాయి కదా 4. ఆ 4 దీపాలు ఉన్నాయి కదా, నీళ్ళతో వెలిగిస్తారన్నమాట. ఎవరైనా పోతే ఇది అగ్గిపెట్టుతో నూనెతో వెలిగిస్తారనమాట. ఇప్పుడు దానికి వెళ్ళిపోదాం మేము. చాలా వెరైటీగా ఉంది. ఇది ఈయన తపస్సు చేస్తున్నాడు అనమాట. మమ్మల్ని వచ్చినాడు. ఇక్కడ బిచ్చం వేస్తున్నాడు అనమాట. మేము రండి పక్కడానికి వెళ్దాం మనం. ఇది మొత్తం ఫ్యామిలీ అంతా. అంటే సాయిబాబుకి ఊరేగించేస్తున్నారు. అంటే సాయిబాబు తనతో పాటు వెళ్తున్నారు అనమాట. ఒకళ్ళేమో డప్పులు కొడుతున్నారు, పిల్లేమో ఈయనేమో డప్పులు కొడుతున్నారు, ఆయనేమో ఈ కొడుతున్నారు అనమాట. సాయిబాబుకి భిక్షాటన ఆయన తినారనమాట. ఆ కుక్కలు తింటారు. ఆయన ఎలా బతుకుతున్నారంటే ఆ కుక్కలు తిన్నా ఆయనకి నిండిపోద్ది అనమాట. ఇప్పుడు పక్కడానికి వెళ్దాం మనం. అలా ఒక్కొక్క సమస్య వచ్చిన సాయిబాబు ఏర్పడతాడు అనమాట అక్కడికి. ఇవన్నీ మీరు సాయిబాబు సినిమా అని కొడితే చాలు వచ్చేస్తాయి.
బుట్లు అమ్ముకుంటా ఉంటారు. బుట్లు అమ్ముకుంటా ఆయన జీవితం గడుపుతారు. ఆయన జీవితం ఎలా గడుపుతారు. నేను ఇక్కడ క్రాఫ్ వేయించుకుంటాను. క్రాఫ్ వేయించుకుంటే చూసుకుంటారు అర్థంలో. ఇక్కడ చూడండి, ఇదేంటంటే అవన్నీ అమ్ముకుంటారు. అంటే అంటే జోళ్ళు అవన్నీ అమ్ముకుంటారు అన్నమాట. ఇక్కడ సాయిబాబా అందరికి అన్నం పెడుతున్నారు. ఆయన వాళ్ళ డ్యాన్స్ వేస్తున్నారు. సాయిబాబా అందరికి భోజనం పెడుతున్నారు అన్నమాట. ఇదిగోండి, ఇది కూడా అండి. ఇక్కడ బాగుంది అనమాట. ఇక్కడ వాటర్ పడుతున్నారు, ఒక బిల్లు పెడుతున్నారు అనమాట. ఇది అసలు దీంట్లో విచిత్రం ఏంటంటే సాయిబాబు ఇక్కడ చెప్పులు కుడుతున్నారు. ఇక్కడ ఒక అది ఉంది, అక్కడ చెప్పులు వేస్తారనమాట. కొన్ని కొన్ని మంది వచ్చి ఈ కథ వైద్యం అనమాట. అంటే ఆయన దెబ్బ తగిలితే ఈయన అది కొట్టి పడతారా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈయన బడిలో పాఠాలు చెప్తున్నారు అన్నమాట. చెప్తుంటే సాయిబాబు వాళ్ళందరూ దించారు. పాట నాకు చూడాలి. నెక్స్ట్ వెళ్తాను. నెక్స్ట్ ఇదేంటంటే చివరి ఛానల్.